ఆడపిల్ల ఏడితేనంట అరిష్టం అంట. మరి ఏ గ్రంథంలో రాసిందో నేను చూడలే. ఎక్కడ రాసి ఉంటే తీసుకురండి అమ్మ, నేను కూడా చదువుకొని రాసుకుంటా. ఈ దరిద్రపు అన్నీ వచ్చి వాళ్ళు ఏడుపు మంచిది కాదు, ఏడుపు నీ ఏడుపు ఆశీర్వాదం అండి. ఏడవలసిన వాటి కోసం ఏడు. ప్రైజ్ ద లార్డ్. కన్నీరు చాలా విలువైనది. కన్నీరు చాలా విలువైనది, చాలా బలమైనది, చాలా ప్రధానమైనది, చాలా ప్రభావంతో కూడింది. కన్నీరు కార్చే తల్లులుంటే ప్రైజ్ ద లార్డ్ పిల్లలు ప్రయోజకులు అవుతారు. కన్నీరు కార్చే తల్లులుంటే పిల్లలు నాయకులు అవుతారు. కన్నీరు కార్చే తల్లులుంటే ఏమండి పిల్లలు ప్రవక్తలు అవుతారు. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టిగా కళ్ళు చెప్పండి. చేతులు అలా ఊపుతూ చెప్పండి. కన్నీరు కార్చే తల్లులు తండ్రులు కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి పరిశుద్ధ గ్రంథంలో భక్తులు కన్నీరు కార్చారు. వారి కన్నీటి ఓటలో నుంచి దేశ చరిత్రను మార్చగలిగిన వాళ్ళు లేచారు. ఈరోజు ఈ విజ్ఞాపన సమరంలో నీ యొక్క ఆయుధం ఏంటంటే, ఆయుధం మళ్ళీ ఎడబడేసి వెళ్ళబాకండి. నువ్వు సచ్చేదాకా యేసయ్య వచ్చేదాకా యుద్ధం చేస్తూనే ఉండాలి. ఇది ఆగని యుద్ధం, ఆగకూడని యుద్ధం, ఆపకూడని యుద్ధం. ఏంటది? ఆగని యుద్ధం, ఆగకూడని యుద్ధం, ఆపకూడని యుద్ధం. ఇది నిరంతర యుద్ధం. ప్రైజ్ ద లార్డ్. నిరంతరం ఈ ఆయుధం పట్టుకో. నీ ఇంట్లో కొంత సమయం మోకరించు, చాపేయి. ప్రైజ్ ద లార్డ్. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగించొద్దయ్యా. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను అని ఏం చేయాలట? వేడుకోవాలట. వేడుకునే క్రమంలో ప్రారంభం ఏంటి? కన్నీరు విడుచుచు. ఎలా వేడుకోవాలి? అందరు ఆ పదాన్ని మీ నోడుతో పలకండి. ఎలా వేడుకోవాలి? కన్నీరు విడుచుచు వేడుకోవాలి. కన్నీరు విడుచుచు వేడుకోవాలి. కన్నీరే నీ ఆయుధంగా మారాలి. ప్రైజ్ ద లార్డ్. మోకాళ్ళు నీ ఆయుధంగా మారాలి. మన ఆయుధాలు ఏంటది? ఒకటి కన్నీరు. అందరు చెప్పండి. ఒకటి ఏంటది? కన్నీరు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి కన్నీటితో ఎప్పుడైతే ఏమండి యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి కన్నీరు విడుచుచు వేడుకున్నారో అప్పుడు యెహోవా తన దేశమును బట్టి ఆ రోషము తెచ్చుకొని జాలి చేసుకున్నాడట. ప్రైజ్ ద లార్డ్. ఒకటి కన్నీరు మానొద్దు. ఒకవేళ